కీళ్ళు మరియు ఎముకల ఆరోగ్యం. చాలా 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 ఇంపార్టెంట్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పినట్లు ఈరోజు షుగరు, డయాబెటీసు ఎలాగైతే షుగర్ అన్నా, డయాబెటీస్ అన్నా ఒకటే మనకి. ఎలాగైతే డయాబెటీసు, బీపీ మన ప్రతి ఇంట్లో గూడా, ప్రతి ఒక్కరి ఇంట్లో, ప్రతి 2, 3 ఇళ్లలో ఎలాగైతే కామన్ అయిపోయిందో, అలాగే ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ అనేది గూడా ప్రతి ఒక్కరికి కామన్ అండి. ప్రతి ఒక్కరికి గూడా కామన్ ఇది. ఎముకలు ఒక జీవ కణజాలం. అంటే ఇది తెలుగులో రాసాను. బట్ ఐ విల్ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ అండి. ఎముకలనేవి ఒక లివింగ్ టిష్యూస్. ఎముకలు అనేవి ఒక లివింగ్ టిష్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎముకలు అనేవి మన శరీర షేప్‌ని డిఫైన్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీడు మీరు మరి అందరూ కూడా చూస్తారు. రౌండ్ ఫేస్, లేకపోతే వీడి ఫేస్ ఏమో వచ్చి కోన్ మాదిరి ఉంది. లేకపోతే వీడి ఫేస్ ఏమో లడ్డూలా ఉంది. ఇలా మాట్లాడుతుంటారు. ఆ యొక్క స్ట్రక్చర్ ఎక్కడి నుంచొచ్చింది? ఆ స్ట్రక్చర్ ఎక్కడి నుంచొచ్చింది? ఆ స్ట్రక్చర్ అనేది మన యొక్క బాడీ షేప్ అనేది దేనితో ఫార్మ్ అయిందండి? బోన్స్‌తో ఫార్మ్ అయింది. మన బాడీ షేప్ అనేది బోన్స్‌తో ఫార్మ్ అయింది. అలాగే ఈ బోన్స్ అనేవి ఏం చేస్తున్నాయి? మన లోపలున్న ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ ఉంది. యాక్సిడెంట్స్ అయినప్పుడు ఖచ్చితంగా అందరికి ఏం చెప్తారు? హెల్మెట్ వేసుకోండి అంటారు. హెల్మెట్ వేసుకుంటే ఏమవుతుంది? హెడ్ ఇంజ్యూరీ అయినా గూడా కొంతవరకు ప్రొటెక్ట్ చేస్తుంది. ఖచ్చితంగా హెల్మెట్ తర్వాత లోపలున్న బోన్స్. మన యొక్క ఏదైతే బ్రెయిన్ స్కెలిటల్ ఉందో, ఈ లోపలున్న బ్రెయిన్ డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే ఈ రిబ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రిబ్స్ అనేవి మన హార్ట్ డ్యామేజ్ కాకుండా, మన కిడ్నీ డ్యామేజ్ కాకుండా, మన లివర్ డ్యామేజ్ కాకుండా, ఆ విధంగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి. అంటే ముఖ్యమైన అవయవాల్ని కాపాడుతున్నాయి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మన యొక్క ఎముకలు ఏం చేస్తున్నాయి? మన శరీరానికి ఒక ఆకృతి ఇస్తూ, షేప్‌నిస్తూ మనల్ని ఏం చేస్తుంది? షేప్‌నిస్తూ మన యొక్క శరీరంలో ఉన్న ముఖ్య అవయవాల్ని కాపాడుతుంది. అబ్బా! ఇది మాకు తెలుసులే. ఇది కాదు గానీ సబ్జెక్ట్ చెప్పు అంటే ఇక్కడనే సబ్జెక్ట్ ఉంది. సో, అందరూ గూడా ఫోకస్‌గా వినండి. సో, ఎముకలనేవి లివింగ్ టిష్యూస్. లివింగ్ టిష్యూస్ అంటే ఎప్పటికప్పుడు ఎదుగుతానే ఉంటాయవి. ఎప్పటికప్పుడు గూడా గ్రో అవుతూనే ఉంటాయవి. గ్రో అవుతూనే ఉంటాయి. లివింగ్ టిష్యూస్ జీవ కణజాలం అంటే లివింగ్ టిష్యూస్. జీవ కణజాలం, లివింగ్ టిష్యూస్ ఎప్పుడూ గూడా గ్రో అవుతూనే ఉంటాయి. రైట్ ఫ్రెండ్స్. సో, అయితే మీరు అర్థం చేసుకోవాల్సింది మానవ అస్థిపంజరంలో ఎన్ని ఎముకలున్నాయండి? 206 ఎముకలున్నాయి. 206 ఫ్రెండ్స్ 206 ఎముకలున్నాయి. అయితే మీరు అర్థం చేసుకోవాల్సింది మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఫస్ట్ స్టార్ట్ అయ్యేదే బోన్ ఫార్మేషన్. అంటే మనము చిన్న పిల్లల కంటే గూడా ముందు తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనకు ఫస్ట్ స్టార్ట్ అయ్యేదేంటి? బోన్ ఫార్మేషన్. ఎముకలనేవి ఫార్మ్ అవుతూ ఉంటాయి మనకి. కరెక్ట్. అయితే ఈ ఎముకలు ఫార్మ్ అవ్వడానికి కావాల్సినటువంటి ముఖ్య పదార్థాలు ఏంటంటే కాల్షియం ఫాస్ఫేట్ మరియు కొలాజన్. కాల్షియం ఫాస్ఫేట్ మరియు కొలాజన్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. కాల్షియం ఫాస్ఫేట్ మరియు కొలాజన్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో, ఓకే. సో, ఎముకల్లో ఫస్ట్ ఈ పాయింట్ చూద్దామండి. ఫస్ట్ మనం చూడాల్సిన పాయింటు ఈ ఫోర్త్ పాయింట్. ఎముకలో బలం అనేది తగ్గిపోతూ ఉంటాయి. సో, ఇందాక నేను చెప్పాను గదండీ! ఎముకలనేవి లివింగ్ టిష్యూస్. లివింగ్ టిష్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఉదాహరణకి మన బోన్స్ గ్రో కాకపోయుంటే మనం ఎలా ఉండేవాళ్ళం? పొట్టిగానే ఉండేవాళ్ళం. అంటే చిన్నప్పుడు మన బోన్స్ ఏ సైజులో ఉన్నాయో పెద్దయిన తర్వాత మన బోన్స్ అదే సైజులో ఉన్నాయా? ఆ సైజులో లేవు. చిన్నప్పుడు మన బోన్ సైజ్ ఎలా ఉందో పెద్దయినాక మన బోన్ సైజ్ పెరిగింది. చిన్న బోన్ సైజ్ అంటే బోన్స్ అనేవి గ్రో అవుతాయి అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ఏందంటే, మన చిన్నప్పుడు ఏ విధంగా ఉన్నామో మన బోన్స్ అలానే ఉన్నాయి. మనం పెరుగుతా ఉండే కొద్దీ మన బోన్ గూడా పెరుగుతా వచ్చింది. పెద్ద బోన్స్ అయినాయి. అలాగా ఈ బోన్స్ అనేవి కంప్లీట్‌గా డెవలప్ అవ్వడానికి 20 ఇయర్స్ పడతదంటండి. 20 సంవత్సరాలు పడుతుంది. ఈ బోన్స్ అనేవి డెవలప్ అవ్వడానికి 20 సంవత్సరాలు పడుతుంది. అంటే చిన్న పిల్లవాడు 20 సంవత్సరాల వరకు ఈ బోన్స్ అనేవి డెవలప్ అవుతూనే ఉంటాయి. డెవలప్ అయ్యి తర్వాత ఏమవుతుంది? గట్టి పడిపోతాయంట. తర్వాత ఏమైపోతుంది? గట్టి పడిపోతాయి. మళ్ళా కొన్ని సంవత్సరాల తరువాత, మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మేబీ ఒక 40 సంవత్సరాల తర్వాత, లేకపోతే ఈ రోజున్న పరిస్థితిలో ఒక 35 సంవత్సరాలు, 30 ఇయర్స్ ఈరోజు చెప్పాలంటే చిన్న పిల్లల్లోనే మోకాళ్ళ నొప్పులంటున్నారు. అంటే ఏం జరుగుతుంది? మళ్ళా 40 ఇయర్స్ తర్వాత ఈ ఎముకలు అరుగుదలనేది ప్రారంభమవుతుంది. ఎలాగైతే ఎముకలు గట్టిపడటానికి 20 సంవత్సరాలు పట్టిందో, మళ్ళా ఎమ్మటే ఎక్కువ టైం ఇవ్వట్లే. మన లైఫ్ ఎంజాయ్ చేయడానికి మహా అంటే ఒక 20 ఇయర్స్, 25 ఇయర్స్ ఇస్తుంది. ఈ టైంలో నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తావో అంత ఎంజాయ్ చెయి. మళ్ళా తర్వాత ఏంటిది? మళ్ళా అరుగుదలనేది ప్రారంభమైపోతుంది.
బోన్ అనేది మళ్ళా ఎముకలనేవి అరుగుదల ప్రారంభమవుతుంది. మరి సార్ ఈ ప్రాసెస్ అనేది ఇదనేది నాకొస్తుందా? లేతే మీకొక్కళ్ళకే వస్తదా? మీరు చెప్తున్నారు కాబట్టి మీకే వస్తుందా? లేతే నాకు కూడా వస్తదా? అంటే ఫ్రెండ్స్ మీది గూడా ఎముకలే. నావి గూడా ఎముకలే. మీవి గూడా ఎముకలే. నావి గూడా ఎముకలే. అంటే ఏంటి? ఎవడికన్నా గూడా ఎముకలు. ఎముకలు ఎవరికైతే ఉన్నాయో ఎముకలంటే బోన్స్. బోన్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ గూడా ఖచ్చితంగా అరుగుదలనేది కంపల్సరీ వస్తుంది. ఏజ్ అయ్యే కొద్దీ, ఏజ్ పెరిగే కొద్దీ భగవంతుడు మరి భయంకరమైన అద్భుతమైన సృష్టండి. ఏవైతే స్టార్టింగ్‌లో గ్రో అవ్వటానికి టైం పడతాయో, మనము నెమ్మదిగా వయసయ్యే కొద్దీ వాటిని క్షీణించుకుంటూ వెళ్ళిపోతాయి. చూడండి ఎముకలు గ్రో అవ్వడానికి 20 ఇయర్స్ పట్టింది గదా! మళ్ళా అదే 20 ఇయర్స్ ఎముకలు అరుగుదల అవుతూ ఉండటానికి టైం పడతది. సో, ప్రతి ఒక్కరికి గూడా 100% ఎముకలనేవి కరుగుతూనే ఉంటాయి. అరుగుదల అవుతూనే ఉంటాయి. రైట్ ఫ్రెండ్స్. శరీరంలో ఎముకలు ఆరోగ్యకరంగా ఉండాలంటే ముఖ్యమైన పోషకాలు న్యూట్రియంట్స్ అంటారు కదా! ముఖ్యమైన పోషకాలు. అంటే మనం తినే ఆహారంలో నుంచి గావచ్చు, లేకపోతే మనం తినే ఆహారంలో నుంచి కావచ్చు, కొంతవరకు శరీరం ఉత్పత్తి చేస్తుంది. మాక్సిమం మనం ఎక్కడి నుంచి సప్లై చేయాలి? మనం తినే ఆహారం ద్వారా సప్లై చేయాలి శరీరానికి. ముఖ్యమైన పోషకాలేంటండి? కాల్షియం, విటమిన్ డి అండ్ కే. విటమిన్ కే అంటే ఫాస్ఫరస్. కాల్షియం, ఫాస్ఫరస్ మరియు విటమిన్ డి అనేది చాలా 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 ఇంపార్టెంట్. రైట్ ఫ్రెండ్స్. మన తినే ఆహారంలో కాల్షియము, విటమిన్ డి మరియు విటమిన్ ఫాస్ఫరస్ అనేది చాలా 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 అవసరం. ఎవరైతే వాళ్ళ ఆహారంలో వీటిని తక్కువ తీసుకుంటారో, తక్కువ మోతాదులో తీసుకుంటారో వాళ్ళ ఎముకలు డాన్స్ చేస్తూ ఉంటాయి. వాళ్ళ ఎముకలు మంచిగా గట్టిగా ఉండవు గదా! అవేం చేస్తాయి? డాన్స్ చేస్తూ ఉంటాయి. అంటే డాన్స్ అంటే వాళ్ళేదో ప్రభుదేవ మాస్టర్ గాదండి. వాళ్ళు చూడటానికి మాస్టర్ లానే ఉంటారు గానీ, ఆ డాన్స్ వేరేలా ఉంటది. రైట్ ఫ్రెండ్స్. వాళ్ళ డాన్స్ ఎలా ఉంటదంటే, అమ్మా నొప్పి, అయ్యా నొప్పి అని బాధపడుతూ ఉంటారు వాళ్ళు. తొందరగా అలసిపోతారు. ఎక్కువ దూరం నడవలేరు. వీక్‌గా ఉంటాయి బోన్స్. రైట్ ఫ్రెండ్స్. వీక్‌గా ఉంటాయి. సో, అంటే ఎముకలు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీ శరీరంలో మొత్తం మన బాడీ అంతా గూడా ఫార్మ్ అయ్యింది బోన్స్ ద్వారా. సార్ మీరిప్పుడు కాల్షియం అంటున్నారు గదా! ఈ కాల్షియం ఎక్కడ బోతుంది? కాళ్ళల్లో బోతుందా? లేకపోతే చేతులకు బోతుందా? లేకపోతే ఎక్కడ బోతుంది? ఏ ఎముకలకు బోతున్నాయి? ప్రతి ఎముకకు బోతది. ఈవెన్ చెవులకు కూడా మనకిక్కడ బోన్స్ ఉంటాయి. ఈ బోన్స్‌కి కూడా గట్టిగా ఉండాలంటే మనకి ఏం గావాలి? కాల్షియం గావాలి. అందుకే మీరు జూస్తున్నారు వయసైన తర్వాత చెవులు జారిపోతూ ఉంటాయి కొంతవరకు. ఎందుకు జారిపోతున్నాయి? బోన్స్ అనేవి అరుగుదలనేది వచ్చేసరికి స్కిన్ గూడా డిగ్రేడ్ అయ్యేసరికి ఈ యొక్క చెవు కిందకి జారిపోతుందని చూస్తారు. అంటే ఏంటి? మీ శరీరంలో ఎక్కడ ఎముక కనిపించినా గూడా ఆ ఎముకలకి ఖచ్చితంగా మనం సప్లై చేయాల్సింది కాల్షియం, విటమిన్ డి, ఫాస్ఫరస్ కంపల్సరీ సప్లై చేయాలి. లేకపోతే ఏమవుతదండి? డాన్స్ చేస్తూ ఉంటాం మనం. ఎప్పుడు డాన్స్ చేస్తాం? ఎప్పుడు స్టెప్ కింద పడతామో మనకే తెలీదు. ఎందుకు? మన కంట్రోల్‌లో లేదు. మన బాడీ అనేది మన కంట్రోల్‌లో లేదు. సో ఫ్రెండ్స్ ఆ విధంగా ఎముకలు అనేవి ఒక లివింగ్ టిష్యూస్. ఎప్పుడూ గూడా గ్రో అవుతూనే ఉంటాయి. ఎదుగుతూనే ఉంటాయి. చిన్నప్పుడు చిన్న పిల్లలకి ఒక రకంగా ఎముకలుంటాయి. సో, చిన్నప్పుడు చిన్న పిల్లలకి ఒక రకంగా ఎముకలుంటాయి. రైట్? టెండర్ అంటే లేతగా ఉంటాయి. వాళ్ళు ఏ విధంగా అయితే ఫుడ్ తీసుకుంటూ ఉంటారో, ఆ విధంగా బోన్స్ అనేవి గట్టి పడుతూ ఉంటాయి. గట్టి పడుతూ ఉంటాయి. సో, తర్వాత నెమ్మదిగా ఏమవుతది గట్టి పడిపోయిన తర్వాత, కొంతకాలం అయిన తర్వాత మళ్ళా వయసు పెరిగిన తర్వాత మళ్ళా డీగ్రేడ్ అవుతూ ఉంటాయి. సో, ఫ్రెండ్స్ ఆ విధంగా మానవ శరీరంలో ఎముకలనేవి చాలా 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 ఇంపార్టెంట్. మీరు చాలా అబ్జర్వ్ చేసి ఉంటారో లేదో, నేను చాలా అబ్జర్వ్ చేశాను. జనరల్‌గా ఈ యొక్క బోన్ ఫ్రాక్చర్స్ అనేది ఏదర్ చిన్న వయసులో జరుగుతది, లేకపోతే బాగా ముసలోళ్ళకి జరుగుతది. నాకు బాగా కామన్‌గా చూసానండి. ఎవరైనా గూడా ఏజ్డ్ పీపుల్ వాళ్ళు పుటుక్కున పోయారనుకోండి. ఏమైందిరా అంటే వాళ్ళేం లేదు బాత్రూమ్‌లో కాలు జారింది, ఫ్రాక్చర్ అయింది, మంచంలో పడింది. మంచం నుంచి ఆ మంచంతో పైకెళ్ళిపోయిందంటారు. అంటే వెగతాళిగా ఏం చెప్పట్లేదు. జస్ట్ జోక్‌గా. సో, అంటే ఏంటి దాని మీనింగు? యాక్చువల్‌గా అక్కడ మీనింగు బోన్స్ వీక్ అయ్యి కాలు జారి కింద పడటం వల్ల ఫ్రాక్చర్ అయ్యారు. ఫ్రాక్చర్ అవ్వటం వల్ల ఏమైంది? బెడ్ రిడెన్ అయిపోయారు. బెడ్ రిడెన్ అంటే ఏంటి? కదలలేని పరిస్థితి. కదలలేని పరిస్థితిలో ఏమవుతది? మలమూత్ర విసర్జనాలన్నీ గూడా బెడ్ మీదే జేస్తారు. అంటే 1, 2, 3, 4, 5 అవన్నీ గూడా బెడ్ మీదే జరుగుతాయి. అంటే ఏమైంది? ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా డెవలప్ అవుతాయి.
ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా డెవలప్ అయినప్పుడు ఏమవుతుంది? ఆల్రెడీ వాళ్ళు వయసైపోయిన వాళ్ళు గాబట్టి, వాళ్ళ ఇమ్యూనిటీ డౌన్ ఉంటుంది గాబట్టి, ఈ ఇన్ఫెక్షన్ అనేవి తొందరగా వ్యాపిస్తాయి శరీరంలో. ఓకే. నాకు పెట్రోల్ వాళ్ళు అవి ఇప్పుడు ఏమవుతాయంటే ఇన్ఫెక్షన్స్‌కి పెట్రోల్ కొట్టించినట్టనమాట. ఎమ్మటే శరీరంలో ఎక్కడ పడితే అక్కడ హైవేలా తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈరోజు నేను కిడ్నీస్‌కెళ్తాను, రేపు పొద్దున లంగ్స్‌కెళ్తాను, రేపు పొద్దున ఇంకెక్కడికో వెళ్తానని జెప్పేసి ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి బాగా వ్యాపిస్తాయి. వ్యాపించి ఏమవుతాయి? ఇమ్యూనిటీ వీక్ ఉంది కాబట్టి కంట్రోల్ తప్పిపోతది. కంట్రోల్ తప్పిపోయినప్పుడు మన 'యమలీల' సినిమాలో ఏ విధంగా అయితే ఆ మంచం మంచం లెగుస్తదో అలా మంచం మంచంతోటి ఆ పర్సను పైకి లెగుస్తాడు. సో ఫ్రెండ్స్ ఇది జరుగుతది. సో వయసులో ఉన్నప్పుడు ఎముకలు వీక్‌గా ఉంటాయి. వయసయిన తర్వాత గూడా ఎముకలు వీక్‌గా ఉంటాయి. రైట్? అయితే వయసులో ఉన్నప్పుడు అంటే చిన్న వయసులో ఉన్నప్పుడు ఎందుకు తట్టుకోగలుగుతుంది? ఇమ్యూనిటీ గట్టిగుంటది. ఇమ్యూనిటీ గట్టిగుంటది గాబట్టి ఆ రోజు తట్టుకోగలుగుతున్నాడు. కానీ వృద్ధాప్యంలో ఏమవుతుంది? ఇమ్యూనిటీ లేదు. అందుకే తట్టుకోలేకపోతున్నాడు. సో అందుకే ఈరోజు మీరు అర్థం జేసుకోండి. వృద్ధాప్యంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా మన యొక్క ఇమ్యూనిటీ బూస్టర్స్ ఇవ్వాలి. సబ్జెక్ట్స్ అన్నీ ఇంటర్‌లింక్డ్. ప్రతి దానికి ఒకదానికి ఒకటి లింక్డ్. రైట్. సో, అంటే సో, అందువల్ల ఇమ్యూనిటీ బూస్టర్స్ అనేవి వయసులో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. వయసులో ఎదుగుతున్న వాళ్ళకి మనం ఏం ఇవ్వాలి? కాల్షియం వీటిని అంటే కాల్షియం వాటిని గూడా ఇస్తూ ఉండాలి మనం. రైట్ ఫ్రెండ్. సో, ఈ విధంగా ఎముకలనేవి మన బాడీలో చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. రైట్. సో, ఈ విధంగా